మేక తల కూర అండి. చాలా టేస్టీగా బాగుంటుంది. తక్కువ మసాలాతో చేసుకునేటువంటిది. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లము, తగినంత ఉప్పు వేసి టేస్ట్ చేసుకోవాలి. ఈ తలకూరని పసుపు, ఉప్పు వేసి బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, అల్లం, ఎర్రగడ్డలు పేస్ట్ చేసుకోవాలి ఉప్పు వేసి. తర్వాత కొంచెంగా లవంగాలు, చెక్క, జాపత్రి వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని వాడ్చుకోవాలండి. ఆయిల్లో బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన లేకుండా ఉంటుంది. కొన్ని విడిగా ఎర్రగడ్డలు వేసుకుంటున్నామండి. తక్కువ మసాలాతో చేసుకునేటువంటి కూర. మసాలానే అవసరం ఉండదండి. అయినా అంత టేస్ట్గా అంత బాగుంటుంది. ఈ పేస్ట్ వేయించిన పేస్ట్లో శుభ్రం చేసి పెట్టుకున్న తలకూరని అందులో వేసి బాగా కలుపుకోవాలండి. తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలండి. బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఈ మిక్సీ జార్లో వస్తుంది కదండి పేస్ట్, కడిగినాక వచ్చే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరు ఈ తలకూరలో ఉండే అటువంటి వాటర్కి ఈ ముక్కలు ఉడికిపోతాయి. కుక్కర్లో ఉడికించుకోవాలి. లేత కూర అయితే 2-3 విజిల్స్కే ఉడికిపోతుంది. ముద్దతో అయితే కొంచెం ఎక్కువ సార్లు పెట్టుకోవాలండి. కూరను బట్టి ఎక్కువ సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మెదడు అనేది మధ్యలో వేసుకోవాలండి. దించబోయే ముందు వేసుకోవాలి, లేకపోతే పేస్ట్లా అయిపోతుంది. ఈ తలకూర ఉడికిన తర్వాత అప్పుడు ఈ మెదడు వేసుకోవాలి. కుక్కర్లో పెట్టి 2-3 విజిల్స్ అంతేనండి. ఇది లేత కూర కాబట్టి మాకైతే 3 విజిల్స్కే ఉడికిపోయింది. బాగా నీట్గా బాగుంది. చూడడానికే చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ అదిరిపోయేలా ఉంది. మీరు ట్రై చేయండి. దించాక ఈ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ముందుగానే వేసుకోవచ్చండి తిరగమాతలో, లేదంటే దించబోయే ముందైనా వేసుకోవచ్చు. చూడండి, వాటర్ లేకుండానే ఆ కూరలో ఉండే వాటరే ఎలా వచ్చిందో చూడండి. బాగా మెత్తగా ఉడికిపోయాయి. చాలా టేస్టీగా బాగుందండి. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేయండి. తమిళనాడు స్టైల్లో చేశాను చూడండి.